వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూనే ఉంటాయి. వృషభ రాశిలో శుక్రుడు మే 19న, బృహస్పతి మే 1న ప్రవేశిస్తారు. ఈ రెండింటి కలయిక వలన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపైన ఉన్నప్పటికీ కొన్ని రాశులు మాత్రం మంచి ప్రయోజనాలకు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారు సమాజంలో హోదా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి గొప్ప లాభాలు రాబోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో లాభాలతో పాటు వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వేతనం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కుటుంబ జీవితంలో కూడా సంతోషం నెలకొంటుంది. జీవితానికి అవసరమైన నిర్ణయాలను పెద్దలతో చర్చించి తీసుకొని విజయవంతం చెబుతారు. అన్ని పనులపై మీదే విజయం అవుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వలన అద్భుతంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల చేత ప్రశంసలు అందుకుంటారు. నీతి నిజాయితీగా పనిచేయడం ఈ రాశి వారి లక్షణం. దీనివలన అందరి మన్నలను కూడా అందుకుంటారు. గతంలో రావు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి రాశి కన్యా రాశి వారు. ఈ రాశి వారు డబ్బును బాగా పొదుపు చేస్తారు. అనేక రకాలుగా అవకాశాలు వీరికి లబ్ధినిస్తాయి. ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో రాణిస్తారు. తదుపరి రాశి మీనరాశి వారు. గజలక్ష్మి రాజయోగం వలన ఈ రాశి వారికి అనేక ఫలితాలను ఇస్తుంది. మీకున్న తెలివితేటలు, ప్రతిభ వలన వ్యాపారంలో ఇతర రంగాల్లో కూడా రాణించి డబ్బులు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అనేక రకాలుగా ఆదాయ మార్గాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.